జై శ్రీ మాతాజీ. సహజ యోగి యోగినులందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వామి. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవాన్ని, ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపాన్ని సమస్త దైవిక శక్తులతో వచ్చి మనందరి హృదయాల్లో సుఖాశీలితం ఆత్మపూర్వకమైన మీ దివ్యమైన శాంతంలో మా హృదయాల్లో పూజించుకునే మహాభాగ్యాన్ని దయచేసి మాకు ప్రసాదం. హృదయం దగ్గర రెండవ చేతులు ఉంచి శక్తివంతమైన మూడు మహామంత్రాలు అందరి కలయికతో తీసుకుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్ర స్వామిని మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. సహనమూర్తి దయామూర్తి అయిన భూమాత అనుగ్రహాన్ని పొందటం కోసం భూమాత మీద రెండో చేతుల నుంచి ఈ మంత్రాలు తీసుకుంటాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమిమాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ ప్రాతర్నమామి హృది సంస్కృత ఆత్మతత్వం సత్యసుఖం పరమాంస గతిం సూర్యం యస్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమ నూత సంగం ప్రాతర్నమామి. కుండల్ని ఉత్తానపరుచుకుని బంధన తీసుకుంటూ మన నాలుగు వైపులా కింద పైన సర్వకాల సర్వావస్థలు అమ్మ మీ పరిపూర్ణమైన రక్షణలో దయచేసి మమ్మల్ని అందరికీ కుండల్ని ఉద్దానపరుచుకుంటున్నాం, బంధన తీసుకుంటాం. రెండు అరచేతులు మరొకసారి భూమాత మీద నుంచి మూలాధారంలో ఉన్న బిందువు నుంచి శివ సాన్నిధ్యానికి చేరుకుందాం. 4 ఓంకారాలు. ఓ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. సమస్త శక్తుల్ని మూలాధార మధ్య భాగంలో ఉంచి లంబోదర గణేశుని మేల్కొల్పుని ఇక్కడున్న గణేశుని అనుగ్రహాన్ని ఆయన గుణాలని ప్రసాదించమని విన్నవించుకుంటూ ఆనందం. ఓం లం 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 లం. ఓం వం శం శం శం. ఓం వం శం శం శం. ఓం వం శం శం శం. ఇచ్ఛాశక్తిని క్రియాశక్తిని ఉపయోగించి శక్తివంతమైన మూలాధార చక్రాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటుంది. కొద్ది సమయం ధ్యానంలో వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో మనందరి కలయికతో మన అమ్మ దయచేసి విశ్వానికి శాంతిని ప్రసాదించి సమతుల్య స్థితిలో సత్యయుగాన్ని ప్రారంభించమని విన్నవించుకుంటూ అమ్మవారిని
గాలిలో చేతిని పట్టుకోవాలి. స్వస్తిక్ని డ్రా చేస్తారు. మధ్యలో 4 బిందువుల నుంచి సవ్య దిశలో తిప్పుతారు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. విశ్వశాంతి కోసం మనం పెట్టి సమయం ధ్యానం చేస్తాం. అమ్మ, మీ ప్రేమని చైతన్యం మా చేతుల్లోకి ప్రవేశింపజేసి అణువణుని కణకణాన్ని మీ చైతన్యంతో నింపాల్సిందిగా ఆత్మపురుషులు అమ్మవారి చైతన్య స్వరూపాన్ని అనుభవంలోకి తీసుకుంటూ మనం జన్మ జన్మల కుండలిని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ 3 ఓంకారాల ద్వారా 3.5 చుట్లు కలిగిన ఆ గుండెలను తీసుకుని సహస్రారంలో 7 పీఠాలని జాగృతిపరుస్తూ ఆత్మనే పుష్పాన్ని బ్రహ్మరంధ్రం దగ్గర సమర్థంగా మనల్ని మనం అభిషేకం చేస్తాం. ఓం 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 ఓం. 2 చేతులు హృదయం దగ్గర ఉంటున్నారు. వినయ విధేయతతో వర్తిస్తారు. అమ్మ, దయచేసి గతానికి సంబంధించిన అన్ని దోషాలను భగవంతుని వ్యతిరేకమైన శక్తుల్ని మీ అగ్నిస్వరూపంలోకి విలీనం చేసుకోమని వినండి. ఆ అనుభవాన్ని మనం మూలాధార నుంచి కుడియాత్రేకి చెప్తూ సహస్రారం దాకా ఉంటాం. సహస్రారం పైనుంచి స్వాహా సదాలను భగవంతునికి వ్యతిరేకమైన శక్తిని నేటిని అంతటినీ కూడా బయటికి పంపించాలి. ఓం స్వాహా సదా. ప్రథమ శక్తి అయిన మహాకాళి అమ్మవారి శక్తిని గుపురాలో ఉన్న ప్రథమ శక్తిని సవ్య దిశలో 11 దైవిక శక్తుల్ని మన చుట్టూ రక్షణ కోసం ఏర్పాటు చేయమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని పొందినారు. ఈ ఓంకారంలో ఓం పింగ్లా నాడిని జాగృతి పరచమని విన్నవించుకుంటూ మహాసరస్వతి అమ్మవారి అనుగ్రహాన్ని ఔషధ రూపంలో తీసుకొచ్చి మనకి ప్రసాదించమని విన్నవించుకుంటూ వ్యతిరేక దిశలో 10 దైవిక శక్తులు మన చుట్టూ ఏర్పాటు చేస్తుంది. ఓం త్రిగుణాత్మిక శక్తి అయిన మహాలక్ష్మి అనుగ్రహాన్ని అమృత రూపంలో ప్రసాదించి 4 దిక్కులు 4 మూలలు వ్యతిరేక దిశలో జాగృతి పరచమని పూర్ణ స్థితిని పొందుతుంది. ఓం 2 చేతులు భూమాత మీద నుంచి భూమాత అనుగ్రహాన్ని పొందుతూ వినయ విధేయతతో భక్తి కొద్ది సమయం ధ్యానం చేసిన తర్వాత గుపురాన్ని శక్తివంతం చేసుకుని గుపురాన్ని మూలాధార చక్రాన్ని కొద్ది సమయం ధ్యానం చేసి శక్తివంతం చేసుకుని ఈరోజు మనం ఈ చక్రం మీద ధ్యానం చేయాల్సి ఉంది. నిజానికి బుధవారం రోజు మనకి శ్రీ ద్వితీయ వర్ణ దేవతలు మన నాభి చుట్టూ వ్యతిరేక దిశలో మనకి 16 దళాల కమలం వికసింప చేసుకుని వ్యతిరేక దిశలో మాయని తొలగించమని ఇక్కడున్న ఆకర్షణ శక్తుల్ని పూర్తిగా జాగృతి పరచమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని పొందే ముందు మనం స్వాదిష్టాన చక్రంలో బ్రహ్మదేవ సరస్వతి అనుగ్రహాన్ని నిర్మలమైన చిత్తాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటూ ఆ మంత్రాన్ని ఓం తమేవ సాక్షాత్ శ్రీ బ్రహ్మదేవ సరస్వతి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. తర్వాత మనం మణిపుర చక్రంలో ఉన్న చుట్టూ ఉన్న ఈ కమలాన్ని జాగృతి పరుచుకుని మనం వెన్నెముక వెనక వైపు నుంచి వెనక వైపుకి 16 దళాలు మన చుట్టూ నాభి చుట్టూ ఉన్నాయి. అవి ఈ విధంగా ఈ దళాన్ని జాగృతి పరుచుకుని వెనక వైపు నుంచి
కుడివైపు నుంచి మళ్ళా ఎడమ వైపుకి వచ్చి వెనక వైపుకి వెళ్ళిపోయింది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కామాకర్షిణి నమో నమః. శరీరంలో ఉన్న అన్ని కోరికలను ఆకర్షించు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ బుద్ధ్యాకర్షిణి నమో నమః. మేధస్సును ఆకర్షించు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ అహంకారాకర్షిణి నమో నమః. అహంకారాన్ని ఆకర్షించు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ శబ్దాకర్షిణి నమో నమః. శబ్దాన్ని ఆకర్షించు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ స్పర్శాకర్షిణి నమో నమః. స్పర్శని ఆకర్షించు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ రూపాకర్షిణి నమో నమః. రూపాన్ని ఆకర్షించు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ రసాకర్షిణి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి నమో. రసాన్ని ఆకర్షించు. మధ్యలో నాభి దగ్గర ఓం తమేవ సాక్షాత్ శ్రీ గంధాకర్షిణి నమో నమః. ఇక్కడే వైకుంఠం ఉంది. సుగంధాలను ఆకర్షిస్తుంది. ఎడమ వైపుకి ఓం తమేవ సాక్షాత్ శ్రీ చిత్తాకర్షిణి నమో నమః. చిత్తాన్ని ఆకర్షించు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ ధైర్యాకర్షిణి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ స్మృతి ఆకర్షిణి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ నామాకర్షిణి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ బీజాకర్షిణి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ ఆత్మాకర్షిణి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ అమృతాకర్షిణి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ శరీరాకర్షిణి నమో నమః. ఆవరణ దేవత ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వాశా పరిపూరక చక్ర స్వామిని నమో. అన్ని ఆశలను శుభాలను పరిపూర్ణంగా ప్రసాదించమని వినతి. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గుప్తాకర్షిణి నమో నమః. శ్రీ యంత్రంలో ఉన్న ఈ శ్లోకం ద్వారా మనం భూమాతను పట్టుకుని ప్రార్థన చేద్దాం. శ్రీమాతాజీ శ్రీ యంత్ర పూజ. వందే జననీం అంబికాం భగవతి దాని రససేవికాం శ్రీ చక్రాంకిత రత్నపీఠ నిలయం శ్రీ రాజరాజేశ్వరి శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. శ్రీ యంత్రాన్ని మనలో పూజించడం అంటే విశ్వాన్ని అంతటినీ పూజించడం. మనలో ఉన్న సర్వదేవతను జాగృతి. శ్రీ లలితా త్రిపురసుందరికి నమస్కారాలు తెలియజేస్తూ మనం పంచమహాభూతాల పూజను ప్రారంభిద్దాం. లం ఇత్యాది పంచమహాభూత పూజ. లం అనే బీజమంత్రంతో పంచమహాభూతాల పూజ ప్రారంభం. భూమాతను పట్టుకుని ఆవరణ జాగృతి పరుచుకుందాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ త్రైలోక్య మోహన చక్ర స్వామిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ దేవి త్రిపుర నమో నమః. లం అనే బీజమంత్రాన్ని 4 సార్లు. ఓం లం 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 ఓం లం పృథ్వీ తస్మైతికమైన శ్రీ లలిత అద్భుత పరాభట్టార్థం రూపం. మనం ఇక్కడ సెంటిని గంధాన్ని పరికల్పయామి నమః. ఓం లం భూమి తత్వంతో ఉన్న శ్రీ లలిత త్రిపురసుందరికి మనోహన పెట్టారు. ఇక్కడ ఆత్మనే గంధాన్ని, సుగంధ దైవ్యాన్ని, సెంటిని భూమాతకి. ఇప్పుడు నాభిని బట్టి ఆవరణ దేవతని జాగృతిపరుచుకుందాం. 16 గళాల ఆవరణ దేవత. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వాశా పరిపూరక చక్ర స్వామిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీదేవి త్రిపురేశ్వరి నమో నమః. రమ్ అనే బీజ మంత్రం 10 సార్లు తీసుకుంది. ఓం రం 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 రం. ఓం రం 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 రం. ఓం రామ్ అమృతత్మైతికమైన శ్రీ లలిత త్రిపురసుందరి పరాభట్టార్థి అమృతం నైవేద్యం పరికల్పయామి నమః. ఓం రామ్ అమృతత్వంతో ఉన్న శ్రీ లలిత త్రిపురసుందరికి మహోన్నతమైన భట్టార్థి అమృతాన్ని నైవేద్యంగా మన చేతులతో చైతన్యం ద్వారా తీసుకుని మన నాభిలో ఉన్న వైకుంఠానికి సమర్పిస్తుంది. ఈ సూక్ష్మ స్థితిని మనం జాగృతి పరుచుకుంటూ వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో మనసు శ్రీ యంత్రాన్ని మనలో జాగృతి ఈ యాత్రని అనుభవాన్ని ప్రసాదించినందుకు సమస్త దేవీ దేవతలకి పంచమహాభూతాలు సూచిస్తుంది. ఆదిశక్తి సదాశివులకు 100 సహస్ర కోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మహోన్నతమైన అమ్మవారి అమృతవాక్యం వింటూ మరింత ఉన్నతి పొందుతాం మనందరి కలిగి. జై శ్రీ మాతాజీ. నైస్ డే. గాడ్ బ్లెస్.
tell you about the Lakshmi, the symbol of Lakshmi. Sri Lakshmi is the symbol of the completeness of womanhood. She brings wealth, prosperity, auspiciousness. She brings in understanding, generosity, peace and joy. She is the giver of all the blessings. The symbol of Lakshmi is that she stands on the lotus, which is pink in color. Pink color is the warmth of a motherhood. In India, even a small girl is called as mother. So in the various aspects of Lakshmi, the symbol is that first she is a very warm person. Also in one hand she has the lotus, which is also pink in color. That also suggestive of her warmth. Even a funny type of a moth with all kinds of thorns attached to his body enters into a lotus, he finds a place where he can rest. She makes all the guests to come in her house and have the best bed and the best food. Normally, the men bring in a guest and the wife receives him and looks after him. So, it is suggestive that we have to look after any type of a guest who comes to our house and should completely devote ourselves to the looking after of the guest who is from outside. She is standing on the lotus and wearing also a pink sari. That is, you have to have balance to stand on a thing like lotus, because she is surrounded by water. And there are many animals around it, beast-like people who try to entice her. So she has to have a complete balance. Also, she has two hands with the lotus, and with two other hands she is giving, and with another hand she is blessing. This one means that she should be generous, she should be giving always to others, not for herself. She should not spend all the money on herself and nothing for the children or for the guests or for others. So it is the Lakshmi who has to give, who has to be generous. I have seen those people in Sahaja Yoga are generous, their wives may not be, and then they suffer a lot. But if the wife is generous, she is rewarded, the whole family is rewarded 100 times. Generosity is like this, that you have one door open through which everything is coming in, and you open another door by giving. So there's a very good circulation. I enjoy my generosity the most, if it is generosity. And generosity is so rewarding, that it is unbelievable how the divine forces help a person who is generous. I'll give an example. I had a friend who said she wanted a sari from the foreign countries, these imported saris. And I had two of them, and I told another lady who was very miserly that I would like to give away these two saris to her. So she said, "You have only these two left now, why do you want to give her the sari?" She was miserly type. We were talking in the kitchen, but somebody rang the bell and I opened the door. He had brought two saris from Africa because some lady who had gone to Africa had sent them. So I said, "Why did she send me saris?" He said, "Because you had given her saris when she went, so she has sent you these."
And when I opened the saris, they were exactly the same, the ones I had with me. So I took out both the saris and showed her, see, this is the example. This is how it is. Always everything comes back to you when you are kind to others or if you are generous to others. You will find later on yourself, and so many have already found, they can't understand from where the money is coming. Just, it works out that you get money whenever you want. Just forget it and it comes to you. People who are meticulously counting their money all the time, every morning, are never satisfied, and also they haven't got the blessings of any kind. But if you just leave the worry of money to God, everything works out. So, what do we understand? That it is all in the hands of God Almighty. After coming to Sahaja Yoga, you don't have to worry about anything. Leave it in the hands of God. And everything will work out. There is no need for you to go on telling people that, oh, I am so much worried, I have no money, I have no money. That shows that you are not yet Sahaja Yogis. So, if you have to improve those who are your neighbors or your friends or your country, first of all, you have to be very mature Sahaja Yogis. So the Lakshmi is already awakened within you. She resides in your Nabhi Chakra. So, with your Lakshmi awakened, why should you worry about money? So then, this last, her symbolic hand says that those who are under your protection, you must look after them. That means you have to bless everyone who comes in contact with you. And you have to worry about all the people who are under your control. This symbol is not only for the ladies, but more for the men. A man who is in the business has to respect his wife, and his wife should be respectable. If she is not, then auspiciousness will not come in that family. So you get all these blessings of Lakshmi if your housewife is good person. This symbol of Lakshmi is expressing a kind of a personality that is expected of a woman or a man who have got the blessings of money. So that is I was telling you about the first day, what is it, second day, what is it. But main thing is that on a Diwali day, we have to worship the Lakshmi. So today when we are worshipping Lakshmi, the men also have to know that they have to have a complete balance in life. So there are, as I said, many aspects, but one of them very important is that Sri Rama killed Ravana on 10 days before, they say, and was crowned on today. He was crowned today. So his wife was Sita. She was also made the queen, and in their life it is shown how she remained absolutely dedicated to him. So in Sahaj culture, we have to be special people. We cannot be like other people who are just running after money and doing everything just to ruin themselves. So that in Sahaj culture, we have to meditate, get our satisfaction about everything within ourselves, and also we have to be like the Lakshmi.
children, the children of Lakshmi. So there are two aspects of this thing we have understood is that Lakshmi fulfills all our monetary needs. Plus also she gives us all the balance, all the joy, all the bliss in the family. Now the problem is with us that unless and until we meditate, unless and until we reach that state of satisfaction, we cannot see the work of this divine power. For all the people from Eastern countries could worship the Lakshmi, or you can say worship their own Kundalini, then whole of this problem of money will be solved. And such a change will come that those countries which today appear to be poorer than the rest of the European world will become quite rich by the blessings of Sri Lakshmi. Now, I have to take you to a very subtler side of life. And that subtler side is that with the blessings of Sri Lakshmi or Mahalakshmi, now you have achieved your self-realization. And the Mahalakshmi principle is that you rise much above your mundane life into the realm of self-realization. So by her blessings, you become like lotuses yourselves. Now you become the another aspect of Diwali, which means the rose of lights. Sri Rama's crowning or any other aspect of Sri Lakshmi here now becomes your own crowning. That is, you have now entered into the kingdom of God. And once you are there, then automatically, as the citizens of God's kingdom, you are blessed. And as you become the lotuses, then you start spreading your fragrance all around. The generosity at another level, at a lower level, is transformed into this universal love. Whatever you gain, whatever joy, satisfaction, vibrations, knowledge, all that you want to give it to others. You want to spread it because now you got the reality and you don't want to keep it to yourself. You think it is very important that everyone in the world should know about reality. This is significant in putting these lights, that now you are the lights. So when we talk of communications, first of all, the greatest thing is the communication between human beings. And when we have to think of the communication with the human beings, many people think that by aggression you will communicate better, which is not true. I mean, if somebody wants to get something out of someone, say, so you go there and just talk. I have to have, how can I do it, this, that. As it is, it's no. But if you are sweet and start talking sweetly, then
99% will definitely dissolve. So to dissolve people with sweetness, how to do it, that trick one has to learn. How with sweetness you can dissolve people. This is one of his special qualities, that you talk to someone in such a manner, genuinely, in a very sweet manner, and the problem between you and that person will be dissolved. Absolutely. Now there are many tricks. How to talk to someone is one of the biggest things one has to learn. First of all, you must always show that you are less intelligent than another person. Like I am talking to scientists, I will say, I'm sorry, I don't know any science, no good for scientists. So they feel, oh, very good. If you have to talk to some musician, you must say, I don't know any music. No, I've learned a little bit, but not much. Musician feels very happy. You may call it a pampering of the ego. You may call it. But there's no harm in saying that I am nothing compared to you. So the first trick is complete humility when you talk to another person. It's a sign of greatness. It's a sign of fulfillment. As the trees, when they are laden with fruits, they bend down. So the first of all, if you say, I am no one, I don't understand anything, but I would like to hear. This is first. First quality of communication is to be extremely humble about yourself. The another person should not know who you are. And there's a lot of fun in it. Say for example now, I can say about myself that my husband was very highly placed in India. But I met a friend in Delhi. She was studying with me in school and in college. And she asked me, where do you live? I told her in Meena Bagh, which was just a useless, small little place meant for very ordinary officers, because they had not allotted us any house or anything. So temporarily we were there. She said, what is your husband doing? I said, doing so with some government servant. I didn't tell her. He came down. So he just looked at me, smiled. He said, do you know him? I said, he's my husband. She was shocked. He's your husband? Oh my God, why didn't you tell me? Immediately the whole thing changed. And she felt so ashamed of herself. She had started looking down upon me that I'm married to some clerk or someone or something. So the best thing is to play down. Play down everything. Now I know of certain surgeries, they say, oh, mother has given me such powers, I can do this, I can do that. This boastfulness is of no use. I haven't got any powers, you see. I am a Sajogi, that's all. But if you want, I can try. So, is to play down as much as you can. Practice this at home. First practice and then don't do it. So that is
one of the greatest qualities of communication with others. Second thing, I think in the whole of Gita, if you read it, this one very important thing is krodhat vijayati samoha. See, among all the worst things that we have, according to him, we have 6 enemies. But in Gita, he started with krodha. He said, starts with krodha, with anger. If you have anger within you, then you are not a master at all. There's no need for a master to get angry because he can play about. He can make you dance like this. What is the need to lose your temper? But that mastery, if you don't have, of handling people, then after 5-6 minutes of talk, your voice starts raising and a sort of something starts barking. Because that temper is still inside you burning. But for a master, there should be no temper. No need. He has started with krodha, that with the krodha all problems stopped. From one to another, to another, to another. So we should watch out if we are angry people. Anger comes from Vishuddhi. Starts from liver, Vishnu, but expressed through Vishuddhi. Face becomes red, eyes become red. From the mouth, you start saying all kinds of horrible things, and the whole expression becomes so different when you are angry. So this anger is to be seen. Where is it? Within us, where is it, this anger? Liver? All right, I'll put it right. So to master it, you have to face yourself clearly. Many people have seen, people say, Mother, this lady is such a hot-tempered woman, she's so dominating. She does this, she does that. But if you tell her, so, no, I don't do that way. No, I'm very good. But how others are saying that? I don't know, but I'm very good. Finished. If somebody is saying that, then you watch yourself. Do you get into tempers or not? Are you losing your temper? It's very easy to make it out. Then face. So the trick of the trade is to face yourself and see for yourself how much you're lacking. So first is humility, which should be genuine. And secondly is equanimity. No temper. There is no need to take to temper. At the most you can say, hey, what are you doing? Why are you doing that way? Now if you do something, maybe something I might say which I do not like, so I don't want to say like that. At the most, up to that point is all right, that you should say that I dislike it. But not to go further with it. If you just stop at a point, then this habit of getting into temper will go away. This arrogance will go away. Which has to go. This arrogance has to go, this temper has to go, and then you will be surprised, you will feel very much relieved. Because this anger, once it comes in, reacts and catches your left Vishuddhi, and you become guilty. You feel very bad. Why I said so? I should not have said. So Vishuddhi is finished. Left Vishuddhi means it's a headache. It goes on accumulating like a storehouse there, all your anger, temper, whatever you have. And this left Vishuddhi catches. And you know the problems of left Vishuddhi. So if you get angry with someone, don't feel guilty. But go before the mirror and slap yourself nicely twice.
Now you get angry with yourself. Let me get angry. Then stand before the mirror. Shoot, 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 like that.